రవ్వ పూర్ణాలు చేయవా? హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే అమ్మమ్మ చేతి పూర్ణాలు అనమాట. మొత్తం ప్రాసెస్ అంతా మా అమ్మమ్మ చెప్పింది చూడండి. మా అమ్మమ్మ అయితే మేము వచ్చామని కాదులే కానీ చాలా ఫంక్షన్స్ కానీ లేకపోతే పండగలకు కానీ ఆర్డర్ ఇవ్వడం కన్నా మా అమ్మమ్మే చేసేది చక్కగా. ఎన్ని పూర్ణాలైనా మా అమ్మమ్మ ఒక్కటే కూర్చొని చేసుకునేది. మరి వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకునేదే కాదనమాట, తను ఒక్కటే చేసుకునేది. సో మీరు కూడా ఇలానే మా అమ్మమ్మ చేసే పూర్ణాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోస్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అవుతుండే ఇప్పుడు మేము తీసే వీడియోస్ మా అమ్మ ఇంకా నేను కలిసి వీడియోస్ తీస్తున్నాం అనమాట. చాలా బాగా కుదురుతుంది వంటలు కూడా. అండ్ మీకు కూడా ఈ వీడియోస్ నచ్చితే ఇలానే కంటిన్యూ చేస్తాము. ఖచ్చితంగా కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఇప్పుడు ప్రాసెస్ అంతా మా అమ్మమ్మ చెప్పిద్ది. చెప్పవా? దీని పెద్ద బెన్నాన్ని ఉండదు. ఒక ఆడపప్పు, గ్లాసుడు పప్పు, గ్లాసు బియ్యం పోసుకుని శుభ్రంగా నానబెట్టుకుని కలుపుకొని రుబ్బుకుని మిక్సీలో పక్కన పెట్టుకుని ఒక పావు కిలో రవ్వ, పావు కిలో పంచదారతో మన సేమియా రవ్వ సెట్ చేసుకుంటాం, అట్లా చేసుకుంటాము. ఉండలు చుట్టుకోవాలి, చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒకటిలో నూనె పోసుకుంటా దీంట్లో ముంచుకుంటా వేసుకుంటాం. చక్క పిల్లలకి బళ్ళకి వచ్చేటప్పటికి చక్కగా చేసుకుని పెట్టుకోవచ్చు. ఇంకా మిగిలిన పిండి ఉంటుంది తెల్లారి టిఫిన్ కింద కొన్ని చేసుకోవచ్చు. ఇంకో చూడండి చేస్తాను. చూసారా మా అమ్మమ్మ ఎలా చెప్పిందో? అసలు మేమేం చెప్పలేదు, వీడియో ఆన్ చేస్తున్నాం అనగానే ప్రాసెస్ చెప్పమ్మమ్మ నువ్వేమేమి చేసామంటే మొత్తం అమ్మమ్మే చెప్పింది. మా అమ్మమ్మ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే ఏమన్నా కొన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కింద కామెంట్స్ ద్వారా చెప్తాను. అప్పుడైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా కరెంట్ పోయేసరికి ఇంకా 2 ఫోన్లు టార్చ్ లైట్ ఆన్ చేసి మరీ వీడియో తీశాను మీకు చూపిద్దామని చెప్పేసి. మొన్న మధ్య రీసెంట్గా మెంతా తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు అనమాట ఇలా కరెంట్ పోయేసరికి ఇంకా అలానే చాలా బాగా కుదిరింది. నువ్వు అడిగినంతకన్నా గబుక్కుని వేద్దామంటే ఈ పాడుతో పనమాలని కరెంటు పోయి వచ్చింది. ఉండు నిదానంగా, నాకేం కళ్ళు కనపడతావు, నిదానంగా వేసుకుని తీసుకొస్తాను. కూర్చోమ్మ అక్కడ చిన్న. రవికేసరి వీడియోస్ అయితే మిస్ అయినాయి అనమాట, ఏమనుకోకండి. నాకు మా అమ్మమ్మ చెప్పింది కదా సేమ్ అలానే చేసుకోవాలి రవికేసరి కూడా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ అందరూ చూసి వెళ్ళిపోతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి.